సైబర్ నేరగాళ్లు రోజుకో రకంగా మోసం చేస్తూ జనాలను దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా కాల్ మెడ్జింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యూపీఐ వినియోగదారులు ఈ మోసానికి గురికావచ్చని కేంద్రం ప్రజలకు సూచనలు జారీ చేసింది. మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేయడమే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ స్కామ్లు అమలు చేస్తారని వెల్లడించింది. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. సాధారణంగా మనం ఆన్లైన్ లావాదేవీలను సురక్షితంగా నిర్వహించేందుకు ఓటీపీ అవసరం అవుతుంది. కానీ సైబర్ నేరగాళ్లు ఈ కాల్ మెడ్జింగ్ స్కామ్ ద్వారా వినియోగదారుల నుంచి ఓటీపీ దొంగిలించి వారి బ్యాంకు ఖాతాల నుంచి మనీ లాగేస్తుంటారు. నకిలీ ఉద్యోగ ఆఫర్ లేదా ఇతర అవసరాల పేరుతో స్కామర్లు కాల్ చేస్తారు. ఈ క్రమంలో నటిస్తూ బాధితుడి నెంబర్ను మీ స్నేహితుడి ద్వారా పొందామని చెబుతారు. ఆ తర్వాత బాధితుడికి మరొక ఇన్కమింగ్ కాల్ వస్తుందని దానిని మెడ్జింగ్ చేయాలని కోరతారు. నిజానికి ఆ రెండో కాల్ బాధితుడి బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీ ఆటోమేటెడ్ కాల్. ఆ సమయంలో కాల్ను మెడ్జ్ చేయడం ద్వారా స్కామర్ ఓటీపీ వివరాలను స్వీకరిస్తాడు. చివరకు ఆ ఓటీపీని ఉపయోగించి స్కామర్ బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బును లూటీ చేస్తాడు. ఇది సాధారణంగా ఆత్మీయుల ద్వారా వచ్చిన కాల్ అంటూ ఫోన్స్ చేస్తారు. కాబట్టి చాలామంది దీని పట్ల అవగాహన లేకుండా మోసపోతారు. బాధితుడు ఈ మోసాన్ని గ్రహించే లోపు అతని బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది. కాల్ మెడ్జింగ్ స్కామ్ల నుంచి రక్షించుకోవాలి. ముందుగా కాల్ మెడ్జింగ్కు నో చెప్పాలి. ఎవరడిగినా తెలియని నంబర్లతో కాల్ను మెడ్జ్ చేయొద్దు. మీ బ్యాంక్, స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మీకు ఇలాంటి అభ్యర్థన చేయరు. ఎవరితోనూ ఓటీపీలను పంచుకోవద్దు. బ్యాంక్ అధికారికంగా ఓటీపీని ఫోన్ ద్వారా అడగదు. స్పామ్ కాల్లను గుర్తించండి. అనుమానాస్పద కాల్లకు దూరంగా ఉండండి. బ్యాంక్ యాప్స్ ద్వారా లావాదేవీలు నిర్వహించండి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయండి.